హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు అరకులో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీని అయితే చూపించబోతున్నాను. ఇది అరకు నుంచి 3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. మన పద్మావతి గార్డెన్స్ అయితే పక్కనే ఉంటుంది. దగ్గర నియర్ బై 300 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సో మనం అయితే ప్రజెంట్ టికెట్స్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్స్కి అయితే 40 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 టు ఈవినింగ్ 8 వరకు అయితే ఉంటుంది ఓపెన్లోనే. సో మనం అయితే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. చూసారా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. మన ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే మాత్రం చిన్నపిల్లలతో మాత్రం మ్యాక్సిమం రావడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళైతే చాలా ఇష్టపడతారు ఇక్కడ చూసి ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇవి ఏంటంటే సమ్మర్ టైంలో అయితే కొంచెం క్లోజ్ చేసి అయితే ఉన్నాయి, కానీ వింటర్ సీజన్లో అయితే ఇవన్నీ ఓపెన్లోనే ఉంటాయి. ప్రజెంట్ మనం వెళ్ళే టైంలో కూడా కొన్ని అయితే ఓపెన్లోనే ఉన్నాయి. చూసారా ఇక్కడ చాలా రకాల చాక్లెట్స్ అయితే మనకైతే దొరుకుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోతాం. ఈ లోపలన్నీ కూడా చిన్నపిల్లల గేమ్స్ కోసం అయితే చాలా చాలా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. కానీ ప్రజెంట్ సమ్మర్ టైం వల్ల ఇవన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. వింటర్ సీజన్ అయితే మాత్రం ఇంకా ఈ యొక్క ప్లేసెస్ ఏది కూడా ఖాళీ ఉండదు. చూసారా ఇవన్నీ కూడా గేమ్స్ చిన్నపిల్లలకి అయితే మాత్రం ఇంకా సూపర్గా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. మీరు కూడా మీ పిల్లలతో వస్తే మాత్రం మస్ట్గా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ ఈ సమ్మర్ వల్ల ఏవి కూడా ఓపెన్లో అయితే లేకపోవడం వల్ల అయితే ఇలా ఉన్నాయి, కానీ వింటర్ సీజన్లో అయితే నాకు తెలిసి ఈ యొక్క ప్లేస్ అస్సలు ఖాళీ అయితే ఉండదు. మీరు ఏమైనా చాక్లెట్స్ ఏమైనా కొందాం అనుకుంటే ఈ స్టాల్స్ అయితే మాత్రం ఈ సమ్మర్ టైంలో ఓపెన్లోనే ఉన్నాయి. లోపలికి వచ్చి మీరు ఏం కావాలన్నా అయితే కొనుక్కోవచ్చు. చాలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మాత్రం. అరకు వచ్చి ఈ యొక్క గేమ్స్ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం మీ పిల్లలతో ఇక్కడికి అయితే వచ్చేసేయండి. ఇక్కడ ఈ స్టాల్స్ కూడా ఈ యొక్క చాక్లెట్స్ అమ్మే ఏరియాస్ అయితే మాత్రం అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. ఒక గేమ్స్ విషయానికి వస్తే మాత్రం మ్యాక్సిమం క్లోజ్డ్లో ఉన్నాయి, కానీ రిమైనింగ్ అంతా కూడా ఓపెన్లోనే ఉంది. మీకు కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఆ లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం అయితే మనం చేసాం, కానీ లోపల అయితే వీడియో ఫుటేజ్ అయితే తీయొద్దని చెప్పారు. సో మీకైతే బయట నుంచే తీయడానికి అయితే అయ్యింది. చూసారు ఇంకా కన్స్ట్రక్షన్లో కూడా ఉన్న బిల్డింగ్స్ అయితే మాత్రం ఈ రెంట్కి టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇది రీసెంట్గానే ఇలా ఓపెన్ చేశారు. సో అందువల్ల ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది కొంతవరకు. చూసారు ఇదే ఎంట్రీ చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇది లోపల ఎలా తయారు చేస్తారో ఏంటి అని చెప్పేసి లోపల అయితే చూడొచ్చు, కానీ లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి లేకపోవడం వల్ల మన ఫోన్స్ కెమెరాస్ కూడా అలౌ చేయలేదు లోపలికి. మనం లోపలికి వెళ్ళి చాక్లెట్స్ ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లేకపోతే మాత్రం మనం అయితే చూసి వచ్చేయడం తప్ప ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అయితే చాలా కెమెరాస్ ఉన్నాయి. లేకపోతే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చెప్తున్నారు ఫోన్స్ అయితే మాత్రం చూస్తే మాత్రం లోపల పెట్టేయమని చెప్తున్నారు. చూసారా బాగా అరేంజ్ చేశారు సిట్టింగ్ అయితే. చూసారా బయటన. నెక్స్ట్ డస్ట్బిన్స్ కూడా ప్రతి చోట అయితే ఉన్నాయి ఈ ఏరియాలో మాత్రం. చాలా బాగుంది ఇది అయితే మాత్రం. సో మనం అయితే లోపలైతే అవుట్లుక్ తీయడానికి అయితే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ఉంది లోపలంతా కూడా. సో మనం అయితే ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాం. ఇది చాలా స్పేసియస్గా ఉంది. చాక్లెట్ ఫ్యాక్టరీని ఒక వేరే లొకేషన్కి అయితే వచ్చిన ఫీల్ అయితే 100% వస్తుంది. ఇవన్నీ ఓపెన్లో ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ టెంపరీగా అరేంజ్ చేసిన చాక్లెట్స్. ఇవన్నీ కూడా చాక్లెట్స్తోనే చేసినవే. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇవంతా కూడా ఫార్మేషన్ డ్రైయింగ్ ఏ విధంగా చేస్తారని చెప్పేసి ఇదైతే మాత్రం బాగా చూపించారు. యాక్చువల్గా లోపల కూడా అదే ఉంది. మీకు వీడియో తీయడానికి వీల్లేదని చెప్పారు, కానీ ఇవి ఇక్కడ ప్రజెంట్ మీకు చూపిస్తుందే మీకు ముందు వెళ్ళిన దాంట్లో కూడా ఉంది. కానీ వాళ్ళు ఎందుకు లోపల తీయొద్దన్నారో నాకైతే అర్థం కాలేదు. స్టోరింగ్ ప్రెస్సింగ్ ఈ టోటల్ ఏ విధంగా చేస్తారు చాక్లెట్స్ అని చెప్పేసి వీళ్ళైతే చేసి చూపించే ప్రయత్నం అయితే చేశారు. చాలా బాగుంది ఇది. ఎవరికి మ్యాక్సిమం తెలియదు, బట్ మనం ఇలాంటి ఏరియాస్కి వస్తే మాత్రం తెలుసుకోవచ్చు. ఇక్కడ సేల్ కూడా ఉంది. ఎవరికైనా చాక్లెట్స్ ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు ఇక్కడ. చాలా బాగుంది కదా అవుట్లుక్ అంతా కూడా. ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ తీసుకున్నారు. చూసారా ఫారినర్స్ కూడా చాలామంది అయితే వస్తున్నారు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి. ఈ పాప్కార్న్ ఇవన్నీ కూడా వింటర్ సీజన్లో అయితే ఓపెన్లో ఉంటాయి. ప్రజెంట్ క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి పెద్దగా అయితే మాత్రం ఏ షాప్స్ కూడా ఓపెన్లో అయితే లేవు.
చూసారా వ్యూ అయితే ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఫొటోస్కి అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్. రైట్ సైడ్ చూసారా క్రాఫ్ట్స్ అవి కూడా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. ఇవి చాలా చోట్ల అయితే ఉన్నాయి. ఈ యొక్క సేల్స్ అయితే మాత్రం చాలా చోట్ల అయితే పెట్టారు. ఈ స్టాల్స్ అన్నీ కూడా వుడెన్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మొత్తం అన్నీ కూడా. అరకు అంటేనే సింబాలిక్ అవే కదా, అందుకోసం అయితే మాత్రం చాలా అయితే ఎక్కువే ఉన్నాయి. నెక్స్ట్ ఇవి కూడా చాక్లెట్స్, రకరకాల చాక్లెట్స్ అయితే మాత్రం ఉన్నాయి. పిల్లలతో వస్తే మాత్రం నాకు తెలిసి ఏవి వదిలిపెట్టరు. అన్ని రకాల చాక్లెట్స్ అయితే మనకైతే కనిపిస్తాయి. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్ కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి. ఈ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా షాపింగ్ ఏరియానే, కానీ ప్రజెంట్ అయితే అన్నీ కూడా క్లోజ్లో ఉన్నాయి. అందువల్ల మీకు షాప్స్ అన్నీ కూడా చూపించలేకపోతున్నాను, ఓపెన్లో ఉన్నవే చూపిస్తున్నాను. మీకు పక్కన కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా గేమ్స్వి. అవన్నీ కూడా వింటర్ సీజన్ వాళ్ళలోనే ఓపెన్లో ఉంటాయి. ఈ యొక్క వేలో వెళ్తే ఏదో స్ట్రీట్లో వెళ్తున్న ఫీలే ఉంది, బయట ఎక్కడైనా అవుట్ సైడ్ లొకేషన్లో వెళ్తున్న ఫీలే ఉంది. అరకులో ఉన్న ఫీల్ అయితే లేదు. ఇంత బాగుంది, చాలా బాగుంది. చిన్నపిల్లల గేమ్స్ అయితే చెప్పక్కర్లేదు. నాకు తెలిసి ఒక హాఫ్ డే అంతా కూడా ఇక్కడే సరిపోతుంది. అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. అడల్ట్ చాక్లెట్ అంటే ఇక్కడ నథింగ్ ఈజ్ మోర్ రొమాంటిక్ ద చాక్లెట్స్, బనానా పాప్. ఇది కూడా క్లోజ్లోనే ఉంది. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా అయితే అరేంజ్ చేశారు. ఫొటోస్కి అయితే మాత్రం చాలా బాగుంది. ఇదంతా కూడా లొకేషన్ అయితే మాత్రం అదిరిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ కూడా చాక్లెట్స్ అయితే చాలా అమ్ముతున్నారు. ఎవరైనా తీసుకెళ్దాం అనుకుంటే మాత్రం ఇక్కడ కొనుక్కోవచ్చు. రేట్స్ విషయానికి వస్తే కొంచెం ఎక్కువే అనిపిస్తుంది, బట్ ఇక్కడికి వచ్చాక మనం తీసుకెళ్ళాలి కాబట్టి మ్యాక్సిమం తీసుకెళ్ళడానికే ప్లాన్ చేసుకోండి. మీరు అందరూ కూడా మీ పిల్లలతో వస్తే మాత్రం సమ్మర్ అయినా వింటర్ అయినా సరే ఇక్కడికైతే మాత్రం తీసుకురండి, చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పొచ్చు. సో ఇంకా ఫైనల్గా అయితే మనం అయితే రిటర్న్ అయితే అయిపోయాం. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా అరకు వస్తే మాత్రం మస్ట్గా విజిట్ చేయండి. చెప్పాను కదా, ఫారినర్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువగానే వస్తున్నారు ఈ చాక్లెట్ ఫ్యాక్టరీకి. ఈ యొక్క వింటర్ సీజన్లో అయితే మాత్రం ఈ ఎంట్రీకి అవ్వడానికే నాకు తెలిసి చాలా టైం పడుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే సమ్మర్ కాబట్టి పెద్దగా క్రౌడ్ అయితే లేదు. సరే వీళ్ళందరూ కూడా పార్కింగ్ పెట్టిన బైక్స్ ఇవన్నీ కూడా ఈ సమ్మర్లో కూడా ఇంతమంది రావడం చాలా ఇదని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో అవుట్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా చాక్లెట్ ఫ్యాక్టరీకి ఫొటోస్ అవి తీసుకోవడానికి అయితే చాలా బాగుంది. మీరు పిల్లలతో అయితే మాత్రం వింటర్ సీజన్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అంత బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా. సో ఇంతటితో నా యొక్క వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విరాజ్ వ్లాగ్స్ తెలుగు.